వెల్కమ్ టు అమ్మ చేతి వంట। ఈరోజు మనం మద్రాస్ సాంబార్ పౌడర్, చెన్నై సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు 1 కప్పు లేదా 50 గ్రాములు తీసుకోవాలి, ఎండుమిర్చి 10 లేదా 12, మిరియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, కందిపప్పు 1/2 కప్పు లేదా 25 గ్రాములు, పచ్చిశనగపప్పు 3 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్। ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం। ముందుగా ఒక డ్రై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో పచ్చిశనగపప్పు కందిపప్పు కూడా వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి। ఇలా పప్పు మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మిరియాలు మెంతులు కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। మిరియాలు కొద్దిగా వేగిన తర్వాత అందులో జీలకర్రని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి 2 నిమిషాల పాటు వేయించుకుని అందులో ధనియాలు ఎండుమిర్చి కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి। ఇలా వేయించుకున్న తర్వాత ధనియాలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వీటిని చల్లారనివ్వాలి। ఈ దినుసులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక డ్రై మిక్సీ జార్ తీసుకోవాలి, ఇందులో తడి ఉండకూడదు। ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్న దినుసులన్నిటినీ కూడా వేసి ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి। మనం దినుసులు గనక మంచి క్వాలిటీవి యూస్ చేసుకుంటే ఈ సాంబార్ పౌడర్ కనీసం 6 నెలల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।